ముఖ్యంగా చూస్తే విద్యార్థులకి చాలా చాలా మేరకు అన్ని విశ్వవిద్యాలయాల్లో కాలేజీలలో ఫెసిలిటీస్ లేవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. వచ్చి ఏమన్నారు, 1000 కోట్లు మీకు ఇస్తాము, మీకు ఏం కావాలో మాకు పేపర్లలో రాసి పెట్టుర్రి, మీకు చేసే బాధ్యత మాదన్నారు. ఏం విద్యాశాఖ మంత్రి మీరే కదా, మీకు తెలియదా స్టూడెంట్స్కి ఏ సమస్యలు ఉన్నాయో అనేది? నేను ఈరోజు యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ రిప్రజెంటేట్ చేస్తూ కాలేజ్ ప్రెసిడెంట్గా నేను ఇవాళ మీరు రాయమన్నారు కదా పేపర్లో, ప్రతి ఒక్కటి రాసిన. ఇవి ఇన్ని ఏడనైనా 1-2 సమస్యలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ప్రతి కాలేజీలో ప్రతి మూలకు ఒక సమస్య ఉంది. ఇలా చూసుకుంటే కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. భవనాలు ఇప్పటికే ఒక దగ్గర 80 సంవత్సరాలు ఏంటుందండి మా కాలేజ్ కట్టేసి. పెచ్చులు కాదు, గోడలు, పురుగులు అన్నీ వస్తున్నాయి. స్టూడెంట్స్ సరిగా ఉండలేకపోతున్నారు. సరిగా ఫ్యాన్స్ లేవు, సరిగా లైట్స్ లేవు. ముఖ్యంగా చూసుకుంటే వాష్రూమ్స్, గర్ల్స్కి అసలు వాష్రూమ్స్ అనేది చాలా దారుణంగా ఉన్నాయి. వాళ్ళకి నెసెసిటీస్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్వి కూడా చాలా దీనంగా ఉన్నాయి. ఒక్కసారి మీరు వచ్చి పరిశీలించండి. మీరు కనుక అట్లా ఉంటే మీరు వెళ్తారా, వాష్రూమ్కి మీరు వెళ్తారా? ముఖ్యంగా చూసుకుంటే అలాగే స్టడీ హాల్స్, మన యూనివర్సిటీ పీజీ కాలేజీలో స్టడీ హాల్స్ అనేవి లేవండి. స్టడీ హాల్ ఒక్కటే ఉంది. అది కూడా ఎట్లా, ఎవరైనా ప్రోగ్రామ్ చేసుకోవాలనుకో అది మొత్తం కాల్ చేసుకోవాలి. ముఖ్యంగా స్టడీ హాల్లో చదువుకోవడానికి ఏం కావాలి? కుర్చీలు కావాలి, టేబుల్స్ కావాలి, బుక్స్ కావాలి. అవి లేవు. మేమే పోవాలి, మేమే ఏదో చైర్ తెచ్చుకోవాలని కూర్చోవాలి. అవి కూడా ఉండే దాఖలా కాదు. ఏదైనా వచ్చారు, ఏదైనా ప్రోగ్రామ్ చేసుకున్నాం అంటే మళ్ళీ అదంతా కాల్ చేయాలి మేము సెమినార్. ఇక చూసుకుంటే టీచింగ్ ఫ్యాకల్టీ, అసలు రెగ్యులర్ ఫ్యాకల్టీ అనేది చాలా తక్కువ. అసలు చెప్పాలంటే 2% అందరూ అంటున్నారు టీచింగ్ ఫ్యాకల్టీ లేదు. ఇన్నాళ్ళుగా టీచింగ్ ఫ్యాకల్టీ లేకపోతే ఎట్లా అనమాట? ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఒక్కళ్ళు కూడా లేరా? ఒక్కరుంటే ఏం సరిపోతుందండి? మాకు 5-6 సబ్జెక్టులు ఉంటాయి సెమ్కి. 5-6 సబ్జెక్టులు ఉంటాయి ఒక సెమ్కి. ఒక్క టీచరు 2 సబ్జెక్టులు చెప్తారు, 3 సబ్జెక్టులు చెప్తారు. ఎవరికి అర్థమవుతుందండి? ఒక టీచరు, అది కూడా వెంటనే ఉంటాయి పీరియడ్స్. ఇంట్లో చెప్పింది మళ్ళీ అందులో కనెక్ట్ చేస్తారు. సబ్జెక్టులకు సంబంధమే ఉండదు, మరి కనెక్ట్ చేసేస్తారు. ఇక టకటక 4-5 రోజులు చెప్తారు, యూనిట్లు అయిపోయినాయి. ఇప్పటికీ మాకు కరెక్ట్గా చూస్తే పీజీ కాలేజ్ స్టూడెంట్స్కి 15 రోజులు అయింది కాలేజ్ స్టార్ట్ అయ్యి, 15-20 రోజులు. ఎందుకంటే అన్ని హాస్టల్ ఫెసిలిటీస్ అవన్నీ చూసుకొని రావాలి. ఇప్పటికీ 2-3 యూనిట్లు అయిపోయినాయి. మళ్ళీ మిగతా ఇప్పుడు రాని విద్యార్థులకి ఎక్కడ పోవాలి? డిసెంబర్లో నిధులు వస్తున్నాయి కదా, 1000 కోట్లు బడ్జెట్. దానికోసమే అండి ఇవి మాకు ఈ నిధులు కావాలని మేము రాసుకొచ్చినాం. ఇక్కడ చెప్తున్నాను ఏంటండి, రేవంత్ రెడ్డి గారు మీరు కూడా చూసుండొచ్చు. మీకు రిపోర్ట్స్ వస్తాయి కదా, ఇవి కూడా అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. చూడండి, కంప్యూటర్స్ ల్యాబ్స్ లేవు. 100 కంప్యూటర్లు ఉంటాయి, 200 స్టూడెంట్స్ ఉంటారు క్లాస్కి. 200 స్టూడెంట్స్ ఉంటారు క్లాస్కి. కంప్యూటర్లు పనిచేసేటివి 10-20 అన్నప్పుడు, ల్యాబ్స్ ఉన్నప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ కూర్చుంటారు? వర్క్ చేసేటివి, కరెక్ట్గా వర్క్ చేసేటివి 10-20. దానికంటే ఎక్కువ ఉండవు మా యూనివర్సిటీ పీజీ కాలేజ్లో. ఇంకా కాలేజ్ ఏరియా ప్రమిసెస్ ఎక్కడ చూసినా కానీ పొదలు మొత్తం అవే ఉంటాయి. మా కాలేజ్ గ్రౌండ్ అనాలన్నా దాన్ని, లేకపోతే ఈ బార్ షాపుల దగ్గర సిట్టింగ్లు వేస్తారు చూడు, చెట్ల కింద కూర్చొని గట్లు ఉంటుంది మాది కాలేజ్ గ్రౌండ్. అంత దీనంగా ఉంటుంది. పాములు వస్తుంటాయి. ఎన్నోసార్లు మేము క్లాసుల్లో కూర్చున్నప్పుడు పాములు కిటికీలకించి వస్తాయి. మేము చూసినాం. నేను గత యూనివర్సిటీ పీజీ కాలేజీలో 3 సంవత్సరాల నుంచి ఆడనే యూజీ కంప్లీట్ చేసిన. ఇప్పుడు అక్కడనే పీజీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా యూనివర్సిటీ పీజీ కాలేజ్ హాస్టల్స్లో, బాయ్స్ హాస్టల్స్లో సరైన సదుపాయాలు లేవు. వాష్రూమ్స్ అంటే మరి దారుణంగా ఉంటాయి తెలుసా. మీరు వచ్చి చూస్తే మీరు ఇట్లా ఉంటారు అని. ఇంకా చూసుకుంటే యూనివర్సిటీ పీజీ కాలేజీలో యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ముఖ్యంగా బాయ్స్ అండ్ గర్ల్స్కి హాస్టల్సే లేవు. అసలు హాస్టల్సే లేవు. వాళ్ళు ఎక్కడనో దూరం ఉండాలి. వాళ్ళు వచ్చేదే వేరే డిస్ట్రిక్ట్స్లో నుంచి వస్తుంటారు. మళ్ళీ వాళ్ళకి హాస్టల్స్ ఉంటే మళ్ళీ వేరే 20-15 కిలోమీటర్ల దూరం ఉంటాయి. వచ్చి ఏం లాభం అండి? ఆ యూనివర్సిటీ పీజీ కాలేజీలో అసలు గర్ల్స్కి బాయ్స్కి అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి అసలు హాస్టల్ వసతులే లేవు. ఇది ఎక్కడ దారుణం? ఏమని అడిగితే చూస్తాం అంటారు, కానీ దాన్ని పట్టుకొని చూసే దాకా ఒక్క మునగలు లేడు మన దగ్గర. ఇంకా చూసుకుంటే సెక్యూరిటీ గార్డ్స్, ఎంత సెక్యూరిటీ లోపం అంటే 2 సంవత్సరాల కింద యూనివర్సిటీ పీజీ కాలేజ్లో మేము ఏబీపీ వాళ్ళు పోరాడుతూనే పీజీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వచ్చిందండి. పీజీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వచ్చింది. సెక్యూరిటీ ఉండాలి కదా. మెయిన్ సబ్ క్యాంపస్ అంటే అది సబ్ క్యాంపస్, ఉట్టి సబ్ క్యాంపస్ కాదు, మెయిన్ క్యాంపస్ లాంటిది అది యూనివర్సిటీ పీజీ కాలేజ్ అంటే. అరే ఎవరు దొంగలు గంజా తాగేసి వచ్చి బాత్రూమ్లలోకి వెళ్తే గర్ల్స్ హాస్టల్లో మేము పట్టుకొని ఆ రోజు నిలదీస్తే వైస్ ఛాన్సలర్ గారు వచ్చి 20 మంది సెక్యూరిటీ గార్డులను పెడతామన్నారు. కానీ ఇప్పుడు మీరు వచ్చి చూడండి అక్కడ ఒకసారి, మీరు కూడా రండి రేవంత్ రెడ్డి గారు, చూస్తే దగ్గర 3 నుంచి 4 ఉంటారు. ఎవరికి
ఇప్పటికి కూడా అవుటర్స్ వస్తుంటారు. ఎన్నిసార్లు రిపోర్ట్ చేసినాం, ఎన్నిసార్లు ఎంతమంది ప్రిన్సిపల్ మారుతున్నా కానీ మాకు మాత్రం మా సమస్య మాత్రం తీరుతలేదు. మేము పోయి ఏం చేయాలి, మేము వాళ్ళని ఎట్లా ప్రశ్నించాలి, ఎట్లా ఎదుర్కోవాలి? మాకు ఏమైనా మళ్ళీ ప్రశ్నిస్తే మళ్ళీ మీరు వచ్చి ఏమైనా సపోర్ట్ చేస్తారా అంటే లేదు, అది కూడా లేదు. ఇక చూసుకుంటే హాస్పిటల్ మెడికల్ ఒక చిన్న రూమ్ ఉంటుంది, అందులో ఒక మేడం ఉంటారు అంతే. ఇప్పుడు గర్ల్స్ వచ్చినా 2 బెడ్లు ఉంటాయి అంతే. గర్ల్స్ వచ్చినా అందులోనే ఉండాలి, బాయ్స్ వచ్చినా అందులోనే ఉండాలి. గర్ల్స్కి సపరేట్ వింగ్ ఉండాలి కదా, కనీసం స్పెషలిస్టులు ఉండాలి కదా మెడికల్లో. ఏంది జ్వరంకి ట్యాబ్లెట్లు, దగ్గుకి ట్యాబ్లెట్లు, సర్దికి ట్యాబ్లెట్లు గంతే. ఏమంటే గీత కాఫ్ సిరప్ ఇస్తారు. ఇక దాని మించి ఇంకేం లేదు ఏమన్నా సీరియస్ అయితే. ఇంకా అది కూడా కేవలం 5-6 గంటలు మాత్రమే ఉంటుంది కాలేజీలో హాస్పిటల్ ఫెసిలిటీ. మాకు 24/7 కావాలి. మాకు ఇమీడియట్గా ఒక ఎమర్జెన్సీగా ఒక అంబులెన్స్ కూడా ఎప్పటికీ ఉండాలి మాకు కాలేజ్లో. ఇక చూసుకుంటే స్కాలర్షిప్స్ ముఖ్యంగా యూనివర్సిటీ పీజీ కాలేజీలో నేను 3 సంవత్సరాలు డిగ్రీ కంప్లీట్ చేసిన కదా, మాకు ముఖ్యంగా స్కాలర్షిప్స్ గవర్నమెంట్ ఇవ్వాలి కంప్లీట్. కానీ నేను మొన్న డిగ్రీ పట్టాలు తీసుకుంటుంటే 10,000 కట్టిన, నేనే 10,000 కట్టిన. నేను ఏబీపీకి నాయకుని అయ్యి ఉండి నేనే 10,000 కట్టిన. ఇందుకు విద్యార్థుల పరిస్థితి ఏంది? మేమే ఇట్లా ఎందుకు కట్టాలి అసలు? మీరు గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ ఇయ్యక మేము కట్టబట్టి మాకు లేనిపోని బాధ. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇన్నిగానం ఉన్నాయి, ఇంకా చెప్తాను మీకు కూడా. ఇంకోటి పీజీ కాలేజీలో దాదాపు 10 కోర్సులు ఉన్నాయండి, 10 సబ్జెక్టులు ఉన్నాయి. 10 సబ్జెక్టులల్లో 2-3 మాత్రమే రెగ్యులర్, మిగతావన్నీ సెల్ఫ్ ఫైనాన్స్. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఎన్ని పైసలు ఉంటే అన్ని పైసలు మేమే కట్టుకోవాలి విద్యార్థులం. ఎన్ని రాసుకొచ్చారండి మొత్తం? మీకు విధులు కావాల్సింది పేపర్ మొత్తం నిండిపోయింది. ఎన్నండి మొత్తం? ఇవి దగ్గర నిధులు ఇగో సర్టన్ అమౌంట్ అని చెప్పలేమండి. ఎందుకంటే మీరు 1000 కోట్లు కూడా సరిపోవా ఒకేలా ఇస్తే? మేము 1000 కోట్లు అడగట్లేదండి, మాకు 100 కోట్లు మా కాలేజ్కి, మా యూనివర్సిటీ పీజీ కాలేజ్కి మీరు కరెక్ట్గా వచ్చి చూసిరనుకో 100 కోట్లు కూడా సరిపోవు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ బేసిక్ నీడ్స్ కావాలన్నా కానీ మా 100 కోట్లు కావాలి మాకు. ఇక మీకు చెప్తున్నాను కదా, ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు మా అంటే 10 సంవత్సరాల వరకు ఉండాలి. 10 సంవత్సరాల తర్వాత రెగ్యులర్గా కన్వర్ట్ చేయాలి. 20 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. అట్లనే సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నాయి. నేను కూడా ఎంఎస్డబ్ల్యూ కానీ ఎంకామ్ కానీ, నేను ఇప్పుడు ఎంకామ్ చేస్తున్నాను, నేను కూడా 10,000 కట్టిన. కాలేజీలో 10,000 కట్టే నన్ను అడ్మిషన్ తీసుకోరు, లేకపోతే లేదంట. ఇంకొకటి పీజీ హాస్టల్స్లో ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పాను. బాత్రూమ్స్ అసలే బాగాలేవు. ఇంకా రూమ్స్ షార్టేజ్ అండి. ఎవడైనా 200 విద్యార్థులకి 12 హాస్టల్ 13 హాస్టళ్ళు సరిపోతాయా? రూమ్కి 4 మంది విద్యార్థులు. సరిగా చూస్తే స్టడీ చైర్ వేసుకోనికే కూడా జాగ ఉండదు 4 బెడ్లు వేసినాక. ఇందుకు మాకు హాస్టల్ ఫెసిలిటీస్ కూడా సరిగా లేవు. హాస్టల్ని నిర్మించండి, కొత్త హాస్టల్స్ కూడా పీజీ వాళ్ళకు కూడా. ఇక హాస్టల్స్ చూసుకుంటే బూత్ బంగ్లా తీరు ఉంటాయండి. బూత్ బంగ్లా ఇంకా బాగుంటుంది, మరీ దారుణంగా ఉంటుంది. ఇంకా దీనికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? జస్ట్ మాకు ఏవైతే నిధులనే కేటాయించి మా కాలేజీని డెవలప్ చేసి విద్యార్థులకు మంచి వసతి కల్పించి మేము ఎదుగుతూనే రేపటి నాటికి రాష్ట్రం బాగుంటుంది. ఇప్పుడు ఏదో యూనివర్సిటీలాగా చేస్తామంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఫస్ట్ ఉస్మాన్ యూనివర్సిటీని చేయండి. ఉస్మాన్ యూనివర్సిటీ చేసి ప్రాణం ఇవ్వండి దీనికి ఫస్ట్. ఇచ్చినాక ఆ యూనివర్సిటీలకు మనం అప్గ్రేడ్ అవుదాం, మేమే సహకరిస్తాం అప్పుడు.